తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గెడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదిరిద్దామని పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణను సంక్షేమ బాటలో తీసుకువెళదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలు అడుగుపెట్టిన శుభదినం 17 సెప్టెంబర్. కొంతమంది విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున, మా పెద్దలు, మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం.